బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో జనవరి 8న ఇందిరా పార్క్ వద్ద నిర్వహించి బీసీ విద్యార్థుల సమర శంఖారావం కరపత్రాలు బీసీ విద్యార్థి సంఘం నిజామాబాద్ జిల్లా జనరల్ సెక్రటరీ త్యాగ శేఖర్ పటేల్ భీమ్గల్ ఎస్ఆర్ జూనియర్ కాలేజ్లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా త్యాగ శేఖర్ మాట్లాడుతూ తక్షణమే గత 4 సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న సుమారుగా 4.500 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లను తక్షణమే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎస్సీ ఎస్టీ మైనారిటీ విద్యార్థులకు ఏ విధంగా అయితే స్కాలర్షిప్ వస్తుందో అదే విధంగా బీసీ విద్యార్థులకు కూడా ర్యాంకుతో సంబంధం లేకుండా పూర్తి ఫీజులను రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని డిమాండ్ చేశారు. బీసీ గురుకులాలకు సంక్షేమ వసతి గృహాలలో సొంత భవనాలు నిర్మించి మౌలిక సదుపాయాలు కల్పించాలని తెలిపారు. బీసీలకు ప్రైవేట్ యూనివర్సిటీల్లో రిజర్వేషన్ అమలు చేయాలన్నారు. పూలే ఓవర్సీస్ స్కాలర్షిప్ మంజూరు సంఖ్యను పెంచాలని, హైదరాబాద్ లో 10 ఎకరాలలో పూలే నాలెడ్జ్ సెంటర్ ఏర్పాటు చేయాలని, రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుండి బీసీ విద్యార్థి నాయకులు అధిక సంఖ్యలో తరలివచ్చి బీసీ విద్యార్థుల సమర శంఖాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మనోహర్, మహేష్, రుచిత్, కార్తిక్, నితిన్, భార్గవ్, భారత్, రిషిత, వరుణ్, సందేశ్ పాల్గొన్నారు. ఈరోజు బీంగల్లో బీసీ సమర శంఖారావం సభకు సంబంధించిన కరపత్రాలు విడుదల చేయడం జరిగింది. ఈ కరపత్రాలకు సభ యొక్క ముఖ్య ఉద్దేశం గత 4 సంవత్సరాల నుండి పెండింగ్లో ఉన్నటువంటి 4,500 కోట్ల రూపాయలు స్కాలర్షిప్ ప్రభుత్వం విడుదల చేయడం లేదు. తక్షణమే పెండింగ్లో ఉన్నటువంటి 4,500 కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ని స్కాలర్షిప్ని విడుదల చేయాలని చెప్తూ జనవరి 8వ తారీఖు నాడు హైదరాబాద్లో ఇందిరా పార్క్ వద్ద బీసీల సమర శంఖారావం అని ధర్నా ఉంది. అలాగే బీసీ గురుకులలో బీసీ హాస్టల్లో వంటి సొంత భవనాలు లేక అద్దె భవనాలు నిర్వహిస్తున్నారు. అందులో సరైన ఫెసిలిటీ లేవు. ప్రభుత్వం వెంటనే బీసీ భవనాలు కానీ, మహాత్మా జ్యోతిరావు పూలే కానీ, బీసీ హాస్టల్స్ కానీ సొంత భవనాలు నిర్మించి వాటిలో బీసీ హాస్టల్స్ని కొత్త నిర్మించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే బీసీ విద్యార్థులకు ర్యాంకుతో సంబంధం లేకుండా, ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ర్యాంకుతో సంబంధం లేకుండా అయితే ఎలా ఉందో బీసీ విద్యార్థులకు కూడా ర్యాంక్తో సంబంధం లేకుండా స్కాలర్షిప్ విడుదల చేయాలి. మరియు అలాగే విదేశాలకు వెళ్ళాలనుకున్నటువంటి బీసీ విద్యార్థుల పూలే ఓవర్సీస్ స్కాలర్షిప్ని అది ఎక్కువ సంఖ్యలో పెంచాలి, అంటే ఎక్కువ సంఖ్యలో ఎక్కువ మంజూరు చేయాలని చెప్పేసి మేము బీసీ విద్యార్థి సంఘం నుంచి డిమాండ్ చేస్తున్నాం. జై బీసీ. జై బీసీ.